హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నిన్న చెప్పాను కదండి మేము ప్రయాగ్రాజ్ వెళ్తున్నామని చెప్పేసి. సో ఐఆర్సిటీసీలో టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నామో మీకు ఈరోజు చెప్తానండి. సో ఇది నా పర్సనల్ ఐఆర్సిటీసీ అకౌంట్ అండి. సో ఇది ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మన బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే మనం ఈజీగా ఐఆర్సిటీసీలోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ మన అకౌంట్ కూడా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. సో మనం ఎటన్నా వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా మనం లైక్ ఏజెంట్స్నైనా లేకపోతే స్టేషన్కి పర్టికులర్గా వెళ్ళి ఇంకెవరినైనా బుక్ చేయం మన పర్టికులర్గా మన పర్సనల్ యూస్కి మనం చేసుకోవచ్చండి, మన ఫ్యామిలీ మట్టుకు. సో ఇది నా అకౌంట్ అండి. సో నేను ఎటు వెళ్ళాలన్నా మేము ఎక్కడికి వెళ్ళినా నా అకౌంట్లో నుండి లైక్ నా పర్సనల్ ఐఆర్సిటీసీ అకౌంట్ నుండి మేము బుక్ చేసుకుంటామండి. సో మేము ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి పటలీపుత్ర ట్రైన్స్ బుక్ చేసామండి. సో బట్ వచ్చేసి సెకండ్ క్లాస్ బుక్ చేసుకున్నాము. సో మేము 25th అంటే 26th రోజు శివరాత్రి రోజు వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి 25th ఇక్కడ మాది రామగుండం రైల్వే స్టేషన్ అండి. సో డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి బుక్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లో ఉందండి, ఇంకా RLWL కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. 7-8 వెయిటింగ్ లిస్ట్లో ఉంది. మేబీ అవుతుంది కావచ్చండి, ఎందుకంటే మేము లాస్ట్ వచ్చేసి ఒక 25 days బిఫోరే చేసుకున్నాము. అవుతుందన్న కాన్ఫిడెన్స్తోనే మేము బుక్ చేసుకున్నామండి. సో అగైన్ మళ్ళీ వచ్చేసి ఏంటంటే రిటర్న్ వచ్చేసి సెకండ్ రోజు చేసుకున్నామండి. ఎందుకంటే మేము అక్కడ నుండి మన ప్రయాగ్రాజ్ తర్వాత స్నానం చేసిన తర్వాత మేము అలాగే వారణాసి, అయోధ్య కూడా చూడాలనుకున్నామండి. సో ఇవన్నీ చూసి మళ్ళీ రిటర్న్ అవుదామని సెకండ్కి డిసైడ్ అయ్యామండి, సండే రోజు. సో అప్పుడు ఏమైంది అని అంటే మళ్ళీ మేము అయోధ్యకి వెళ్ళి మళ్ళీ ఇటు ప్రయాగ్రాజ్ రాలేం కాబట్టి సో అయోధ్య నుండి చూస్తే మాకు డైరెక్ట్ ఏమీ లేవండి స్టేషన్స్కి. సో అక్కడ ఏమైందంటే మళ్ళీ మేము వెళ్తే లక్నో వెళ్ళాలి. సో మళ్ళీ ఇదంతా ప్రాసెస్ ఎందుకని చెప్పేసి అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ అయోధ్య పక్కకు గోండా రైల్వే స్టేషన్ అని దగ్గర ఉంటుందండి, ఒక 50 kilometers ఉంటుంది. సో అక్కడ నుండి బుక్ చేసుకున్నాము. మళ్ళీ మాకు ఇక్కడ డైరెక్ట్ లేదు రామగుండం, కానీ ఒక 20 kilometers అవేలో ఉన్న ఇంకొక మంచిర్యాల రైల్వే స్టేషన్కి బుక్ చేసుకున్నామండి. సో మనకి డైరెక్ట్ టికెట్స్ అవైలబుల్ లేనప్పుడు ఏం చేయాలి అంటే ఒక 50 kilometers అలా సరౌండింగ్స్లో ఏదైనా రైల్వే స్టేషన్ ఉంటే బుక్ చేసుకొని పెట్టుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది. సో ఇలా మేము ప్లాన్ చేసుకొని వెళ్తున్నామండి. సో మీరు ఎలా వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడైనా టికెట్స్ అవైలబుల్ లేనప్పుడు నియరెస్ట్ స్టేషన్స్ చూసుకొని బుక్ చేసుకోండి. సో ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుని పోస్ట్ చేస్తున్నా అండి.